నమస్తే ఫ్రెండ్స్. ఎటువంటి వ్యక్తి జాబు కొట్టగలుగుతారు? సమాజంలో 1% మేధావులు ఉంటారు. మేధోపరమైనటువంటి ఆరోగ్యము, ఇంతకుముందు నేను మాట్లాడినట్టు. అంటే తొందరగా అర్థం చేసుకోగలగటం, తొందరగా నేర్చుకోగలగటం, సమస్య పరిష్కార నైపుణ్యాలు కలిగి ఉండటం, విశ్లేషణ సామర్థ్యం కలిగి ఉండటం, సృజనాత్మకంగా ఆలోచించగలగటం, ఇవన్నీ కూడా సమాజంలో 1% ఉంటారు. మిగతా 99% నాలాంటి వాళ్ళు, లేదా యావరేజ్, బిలో యావరేజ్, నేనైతే యావరేజ్. ఇటువంటి వారు ఏదైనా సాధించాలంటే ఏం చేయాలి? ఒకటి ఉంది, క్రమశిక్షణ ప్లస్ కంటిన్యూటీ. క్రమశిక్షణ ఉంటే ఆటోమేటిక్గా కొనసాగింపు, ఒక పనిలో నిత్యము ఇన్వాల్వ్ అవుతూ ముందుకు వెళ్ళటం. ఒక రోజుకి 100 బిట్లు చదివేయాలి, 150 బిట్లు చదివేయాలి అనేది అసాధ్యం. అది తప్పు ఆలోచన. రోజుకొక 10, రోజుకొక 20, ఒక్కొక్క పదాన్ని కూడా అయితే ఎంచుకోవాలి. ఏ పదం చదవాలి, ఏ పదం చదవకూడదని ముందు జడ్జిమెంట్ జరిగిన తర్వాత ఆ చదవాల్సిన పదాన్ని మనము ఒక 30 నుంచి 40 సార్లు రఫ్ నోట్స్లో రాస్తూ ఉండాలి. ఉదాహరణకి పర్యావరణ ఆరోగ్యం అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను, వనరులను విచక్షణ జ్ఞానంతో వినియోగించి వనరులను కాపాడుకుంటూ బ్రతకడం పర్యావరణ ఆరోగ్యం. పర్యావరణాన్ని మనం కలుషితం చేయకూడదు. అలానే పర్యావరణంతో సమతుల్యంగా బ్రతకాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదాలను మనం 1కి 10 సార్లు, 1కి 30 సార్లు చదువుతూ, పలుకుతూ, రాస్తూ ఉండాలి. అప్పుడు ఆ పదం మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఇన్నిసార్లు చదివితే ఒక్కొక్క పదం మనం ఎప్పటికి చదువుతాము. ఇలా కొంతకాలం గడిచాక, కొన్ని పదాలు మన సొంతమయ్యాక మిగతా పదాలకు ఇంత కష్టపడాల్సిన అవసరము ఉండదు. ఆటోమేటిక్గా మిగతా పదాలు, ఈ పదాల్లో రిపిటేషన్ కానీ, ఈ పదాల్లో ఉన్నటువంటి కొంత భాగం అందులో ఉండటం కానీ జరుగుతుంది. అప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. చూడండి, మొదటిసారి మనకు ఒక సూత్రం ఉంది. జీవితంలో మొదటి ₹1,00,000 లేకపోతే మొదటి ₹1,00,00,000 సంపాదించడానికి నానా అవస్థలు పడాలి, కష్టపడాలి. ఒకసారి ఒక ₹1,00,000 లేదా ఒక ₹1,00,00,000 సంపాదించాక తర్వాత ఆ డబ్బే మిగతా డబ్బుని సంపాదిస్తుంది. మిగతాది సంపాదించడం అంత కష్టంగా ఉండదు. సేమ్ విద్యా వ్యవస్థకు కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. మనం మొదట్లో కష్టపడాలి. ఎప్పుడైతే మన మైండ్ దానికి ట్యూన్ అయిపోతుందో, ఎప్పుడైతే కొన్ని పదాలు మనకి సొంతమవుతాయో, ఆ పదాలు మనల్ని మిగతా దారిని నడిపించగలుగుతాయి. అది సులభంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. వ్యాయామంలో కూడా మొదట్లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఆగిపోవాలనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, అలసటగా అనిపిస్తుంది, ఆక్సిజన్ చాలనట్టు అనిపిస్తుంది. కొద్ది దూరం కొనసాగింపుగానే ఎందుకో తెలియని ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది శరీరానికి. రక్త ప్రసరణ పెరగటము, అలసట తీరినట్టు, ఇంకా నేను కొనసాగించగలను. అప్పుడు ఆగబుద్ధి కాదు. దాన్నే సెకండ్ విండ్ అంటాము. ఇలానే చదువులో కూడా సెకండ్ విండ్ ఉంటుంది. కాకపోతే మొదటి 10 రోజులు, 20 రోజులు